హలో గైస్, అందరిలో ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికైతే పోక్రా సిటీలో అయితే ఉన్నాను. చాలా బాగుంది పోక్రా సిటీ. చూసారో బ్యాక్ సైడ్ ఫేవా లేక్ అంటారు దీన్ని. ఈ ఫేవా లేక్ లో బోటింగ్ కానీ కయాకింగ్ కానీ చాలా బాగుంటాయి. అలాగే మీకు ఈ లేక్ మధ్యలోనే దేవాలయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి మీకు చూపిస్తాను. అలాగే ఇదే వీడియోలో మీకు పోక్రా నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అవన్నీ ఈ వీడియోలో చూపించేస్తా. చూడండి, అదిరిపోద్ది అంతే. ఓకేనా? ఫస్ట్ గట్టిగా ఒక లైక్ చేసి అయితే కామెంట్ చేసేయండి. ఎక్కువ మంది రీచ్ అవుద్ది మా వాళ్ళకి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మంది రీచ్ ఉంటుంది అంతే. ఓకేనా? ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. నేను ఈ హాస్టల్లోనే స్టే చేస్తున్నా. ఇక్కడ అన్ని రకాల టూర్ ప్యాకేజీలు బుకింగ్స్ అయితే ఉన్నాయి. మన హాస్టల్ పక్కనే ఫీవా లేక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదానా అండి. పోక్రా ఫేవా లేక్ పక్కన మొత్తం రెస్టారెంట్స్ ఇవన్నీ కేఫ్లు ఉంటాయి. ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఇలా చెయ్యొచ్చు చక్కగా రెంటలు తీసుకొని. మనం అటువైపు వెళ్దాం కొంచెం. పోక్రా సిటీకి ఇది మెయిన్ అట్రాక్షన్. అసలు చూడండి ఎంత బాగుంది. ఎర్లీ మార్నింగ్ అసలు అదిరిపోయింది కదా లొకేషన్. వావ్, అసలు దీంట్లో బోటింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే. మరి మామూలుగా ఉండదు. రా అండి, బోటింగ్ చేసేద్దాం. ఇక్కడ ఐ లవ్ పోక్రా ఫోటో పాయింట్ పెట్టారు, చూసొద్దామా? సూపర్. ఇక్కడ ఫేవా థాల్ అని ఉంది. ఇక్కడ లవ్ సింబల్స్తో పెట్టారు. బాగుంది పాయింట్. కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ వ్యూ పాయింట్. ఈ బోట్లన్నీ చూసారా, చక్కగా ఫ్యామిలీతో షికార్ చేయడానికి అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఫోటో పాయింట్, అక్కడ నేపాల్ ఫ్లాగ్ కూడా ఉంది. ఇది బోటింగ్ పాయింట్. బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఎక్కడి నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి, మధ్యలో ఉన్న టెంపుల్కి. తాల్ బారాహి టెంపుల్ అంటారు, మధ్యలో ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ టికెట్ తీసుకోవాలి. ఎంత? ఫేవా బోట్ అసోసియేషన్ 140 రూపీస్ తీసుకున్నారు, అంటే నేపాలీ కరెన్సీలో. తీసుకున్న తర్వాత అది వేసుకొని మనం బోట్ ఎక్కేయడమే. ఇదిగోండి, ఇక్కడ అందరూ ఎక్కుతున్నారు చూడండి. రిటర్న్ కూడా సేమ్ అదే డబ్బులతో మళ్ళీ వెళ్ళి రిటర్న్ వచ్చేయచ్చు. రెడీ, బోట్ ఎక్కేసాం. ఇదిగోండి మన బోటు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కొంచెం జనాలు ఎక్కితే వెళ్ళిపోవచ్చు అంట. ఓ మై గాడ్, ఇదేంటో ఊగుతుంది. బాగుంది, చక్కగా నదిలో బోటింగ్ భలే ఉంది. ఇదిగోండి వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. మిడిల్లో కూర్చోవాలి, ఒక్కొక్కలే లైన్లో కూర్చోవాలి. అది బోట్ అటు ఇటు అలా ఊగుతూ ఉంటుంది. బాగుంది, సింపుల్. జస్ట్ 1 minute 2 minutes అంతే బోటింగ్. పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. నైస్. హౌ ఈజ్ ద ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది బోటింగ్ మాత్రం. ఇలా టెంపుల్ చుట్టూ తీసుకెళ్తారు అనుకుంటా. లేదులే, ఇక్కడ దింపేస్తారు. ఇదో రకమైంది. సరదాగా మొత్తం తిరగాలంటే తిరగవచ్చు. బాయ్ బాయ్ బాయ్. జస్ట్ 5 minutes మహా అయితే, అంతకుమించి ఏం లేదు. धेरै थियो त यहाँ अस्ति है। ఇదే టెంపుల్ పక్కనే ఉంది. గుడి చుట్టూ ఇలా తీసుకెళ్ళి అటువైపు దింపుతారు అనుకుంటా, తీసుకెళ్తున్నారు అటు.
సరదాగా అలా అలా బోటింగ్ మొత్తం చూడండి ఎలా ఉందో. బోట్లో అయితే టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసాడు. అదిగోండి అటు నుంచి వచ్చి అలా తిరిగి వచ్చాం మనం. ఇక్కడ నేపాల్ ఫ్లాగ్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ అటు రిటర్న్ అయిపోవచ్చు. నైట్ అంతా ఆ స్ట్రీట్ చాలా చాలా బాగుంటుంది. మీకు నైట్ లైఫ్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. మనం ఈ బోట్లో వచ్చాం కదా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. మనం ఏ బోట్లో అయినా సరే రిటర్న్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆ బోటే ఎక్కాలని ఏం లేదు, ఏ బోట్ అయినా పర్వాలేదు. మళ్ళీ ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి, లైఫ్ జాకెట్స్ వేసుకొని వెళ్ళిపోవడమే. ఈ టెంపుల్ని తాల్ బారాహి టెంపుల్ అంటారు. ఈ ఫేవా లేక్ మధ్యలో ఉంటుంది. అటు నుంచి రావడం జస్ట్ 5 మినిట్సే. ఒక 140 రూపీస్ పే చేస్తే నేపాలీ కరెన్సీలో బోట్లో ఇటువైపు తీసుకొచ్చి దేవాలయం చుట్టూ ఒక రౌండ్ వేసుకొచ్చి ఇక్కడ దింపేస్తున్నారు. మళ్ళీ రిటర్న్లో ఏదైనా బోట్ ఎక్కేసి మనం వెళ్ళిపోవచ్చు. ఫేవా లేక్ మధ్యలో ఉంది, చాలా బాగుంది. ఇంకా లోపలికి దర్శనం చేసుకొని మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. తాల్ బారాహి టెంపుల్ ఇదే. పక్కన కూడా పగోడా స్టైల్లో చిన్న దేవాలయం ఉంది. మెయిన్ టెంపుల్ ఇదే. ఇక్కడ హారతి కానీ అగరత్తులు కానీ ఏం వెలిగించాలంటే వెలిగించవచ్చు. చిన్న దేవాలయం, చాలా బాగుంది. అలాగే ఈ దేవాలయం దగ్గర చిన్నపిల్లలకి బొమ్మలు, షాపింగ్ చేసుకోవడానికి అమ్మాయిలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. బాగుంది, చక్కగా నది మధ్యలో దేవాలయం, చాలా బాగుంది. చక్కగా దర్శనం అయిపోయింది. బోటింగ్ ఫిష్లు చూడండి ఎన్ని ఉన్నాయి కింద. ఫుడ్ వేస్తున్నారు, ఫిష్లకి తింటున్నాయి. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. చూసారు కదా మొత్తం దేవాలయాన్ని, చాలా బాగుంది. మళ్ళీ సేమ్ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం అండి. కేదాక బోట్ ఎక్కేసి మనం వెళ్ళిపోదాం. డ్యాన్సులు చేస్తూ చక్కగా చిల్ అవుతున్నారు. రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రభావం అది మామూలుగా ఉండదు మరి. వచ్చేసాం పాయింట్కి. అదిగోండి టెంపుల్, జస్ట్ 5 మినిట్స్. ఫేవా బోట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ బోట్కి సంబంధించిన ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. ఏదైనా కావాలంటే ఇక్కడ చూసుకోండి. పుల్కి చాలా బాగుంటుంది లోపల, సరదాగా తిరగడానికి. ఈ లేక్ పక్కన నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. నైట్ అంతా మొత్తం సైడ్ చూడండి, ఫుడ్ కోర్ట్లు, అబ్బో రచ్చ రంబోలాలు, మ్యూజిక్ తో రచ్చ రచ్చలేపేస్తున్నారు. చాలా చాలా బాగుంది. మొత్తం రోడ్డు మొత్తం సరదాగా తిరుక్కుంటూ చూసేద్దాం నా అండి. ఏరియా అంతా చాలా బాగుంది కదా నైట్. అసలు ఈ లేక్ వైపు నెక్స్ట్ లెవెల్. నైట్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతాం.
జైంట్ వీల్ కూడా ఉంది అక్కడ. ఇక్కడ చూడండి, టీ కూడా, మంచి టీ కూడా దొరుకుతుంది. అన్నీ ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. అంతే మరి, ఏం చేస్తాం, తీసుకుంటూ పోదాం. లోపల స్కేటింగ్ ఉంది. చికెన్స్, ఐస్ క్రీమ్స్, పాన్. ఓ మై గాడ్. అది బాగుంది మొత్తం. ఇది కూడా పబ్ లాగా, హోటల్ లాగా, చక్కగా రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ జైంట్ వీల్ ఉంది, సూపర్ మొత్తం. ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. లేక్ సైడ్ ఫొటోస్ దిగాలంటే దిగొచ్చు. బాగుంది. పోఖ్రా డిజ్నీ ల్యాండ్ అంట. ఓపెనింగ్ టైం 12:30కి, క్లోజింగ్ టైం 10 గంట నైట్. సరదాగా వెళ్తే వెళ్ళొచ్చు. ఈ రోడ్లో ఉంది, చూద్దాం లోపలే ఉందో. అన్నీ ఐస్ క్రీమ్లు ఇవి ఉన్నాయి. పక్కన ఫుడ్ తినడానికి అన్నీ ఉన్నాయి. ఓ రేవత్సం, గేమింగ్ జోన్ మొత్తం. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ స్కేటింగ్. బాబాయ్ డాన్స్ జరగదీస్తున్నాడు. చూసారు కదా వీడియో. పోఖ్రా నైట్ లైఫ్ కూడా చక్కగా చూపించాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే గట్టిగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవుద్ది. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. నేపాల్ సిరీస్ మాత్రం చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.